ఇప్పుడే అందిన వార్త అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పైన హత్యాయత్నం దుండగుడు కాల్పులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి. ఇంకా రాజధాని వాషింగ్టన్ డీసీలో జరిగిన ప్రతిష్టాత్మక వైట్ హౌస్ కరస్పాండెంట్ డిన్నర్ కార్యక్రమంలో భయాందోళన నెలకొందనమాట. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇతర ప్రముఖులు హాజరైన ఈ వేడుకల్లో బహుళ ఆయుధాలతో వచ్చి ఒక దుండగుడు భద్రతా వలయాన్ని ఛేదించుకొని కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు తక్షణమే స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ట్రంప్ సురక్షితంగా బయటపడగా దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నమాట. ఘటన ఎలా జరిగింది ఏంటంటే, అంతర్జాతీయ మీడియా సమాచారం ప్రకారం వాషింగ్టన్లోని ప్రసిద్ధ హిల్టన్ హోటల్లో శనివారం రాత్రి ఈ డిన్నర్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అతిథులకు సలాడ్ వడ్డిస్తున్న సమయంలో అనూహ్యంగా ఒక వ్యక్తి షార్ట్ గన్, హ్యాండ్ గన్, పలు కత్తులతో సీక్రెట్ సర్వీసు భద్రతా చెక్ పాయింట్లోకి తీసుకొచ్చాడు. అతన్ని ఆపేందుకు భద్రతా సిబ్బంది యత్నించగా సుమారు 5-8 రౌండ్ల కాల్పులు శబ్దం వినిపించింది. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది దుండగుడిని నేలపైకి లాగి బంధించారు. ఈ ప్రతిఘటనలో ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ బుల్లెట్ తాగింది. అయితే ఆయన బుల్లెట్లు ప్రూఫ్ జాకెట్ ధరించి ఉండడంతో ప్రాణాపాయం తప్పిందనమాట. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాల్పుల శబ్దం వినగానే ప్రాణభయంతో అతిథులు టేబుల్ల కింద తలదాచుకున్నారు. వెంటనే భద్రతా వలయం ఏర్పాటు చేసిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ట్రంప్ ప్రథమ మహిళ మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్సన్ సహా ఇతర క్యాబినెట్ మంత్రులంతా సురక్షిత ప్రాంతానికి అయితే తరలించారు. నిందితుడు ఎవరంటే, పోలీసుల అదుపులో ఉన్నటువంటి నిందితుడు కాలిఫోర్నియా టోర్నెన్స్ కోల్ థామస్ అలెన్ 31 గుర్తించారనమాట. సో ఇతను C2గా ఎడ్యుకేషన్లో పార్ట్ టైం టీచర్గా, వీడియో గేమ్ డెవలపర్గా పనిచేస్తున్నారు. 2024 డిసెంబర్లో సంస్థ టీచర్ ఆఫ్ ద మంత్గా ఇతన్ని ఎంపిక చేసింది. అయితే కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 2015లో మెకానికల్ ఇంజనీరింగ్, కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ మాస్టర్ అయితే పూర్తి చేశారనమాట. ఫెడరల్ ఎన్నికల కమిషన్ రికార్డుల ప్రకారం అలెన్ అక్టోబర్ 2024లో కమలా హారిస్ అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి $25 అంటే డాలర్లు ఏదైతే ఉందో విరాళం కూడా ఇచ్చినట్లు వెల్లడైంది. ప్రస్తుతం నిందితుడిని ఆసుపత్రిలో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫెడరల్ అధికారిపై ప్రమాదకర ఆయుధాలతో దాడి, హింసాత్మక నేరం, తుపాకీ వినియోగం తదితర తీవ్రమైన అభియోగాలను డీసీ యుఎస్ అటార్నీ జినన్ పిర్రో అతడిపై కేసు నమోదు చేశారు. సోమవారం అతన్ని కోర్టులో హాజరుపరచనున్నారన్నమాట. సో ఇక ఈ దాడి అనంతరం శ్వేతసౌధంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ట్రంప్ మాట్లాడారు. ఇది ఒక లోన్ వుల్ఫ్ అంటే ఒంటరి వ్యక్తి చర్య అని, దీని వెనుక పెద్ద కుట్ర ఉందనుకోవడం లేదని స్పష్టం చేశారు. కాల్పులు శబ్దం విన్నప్పుడు ట్రేలు కూడా కింద పడ్డాయని, భద్రతా సిబ్బంది అద్భుతంగా పనిచేశారని కొనియారు. తాను కార్యక్రమాన్ని కొనసాగించాలని భావించిన అధికారులు సూచన మేరకు అక్కడి నుంచి వెనుదిరిగినట్లు తెలిపారు. వాయిదా పడిన కార్యక్రమాన్ని 30 రోజుల్లో మరింత సురక్షితమైన ప్రదేశంలో నిర్వహిస్తామన్నారు. తనపై ఎలాంటి దాడి జరగలేదు, ఇదే తొలిసారి కాదని జూలై 2024లో పెన్సిల్వేనియాలోని బట్లర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో తనపైన కాల్పులు జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. అధ్యక్ష పదవి అనేది ప్రమాదకరమైన వృత్తి అని ఆయన వ్యాఖ్యానించారు.